ఇప్పటి వరకు విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక నుంచి పూర్తిగా అమరావతి ప్రాంతానికి తరలి వెళ్లనున్నారు. ఇప్పటికే ఉద్యోగులు, మంత్రుల కార్యాలయాలు ప్రారంభమవగా సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సిద్ధమైంది. వీలైనంత త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశం కూడా జరగనుంది. అలాగే డిసెంబర్ 1వ తేదీన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి భవనంలోని సమావేశ మందిరంలో 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక నుంచి పూర్తిగా అమరావతి ప్రాంతానికి తరలి వెళ్లనున్నారు. ఇప్పటికే ఉద్యోగులు, మంత్రుల కార్యాలయాలు ప్రారంభమవగా సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సిద్ధమైంది. వీలైనంత త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశం కూడా జరగనుంది. అలాగే డిసెంబర్ 1వ తేదీన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి భవనంలోని సమావేశ మందిరంలో 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.